క్యాంపింగ్ వీడియోలు చేసి చేసి అయితే నాకు కూడా బోర్ కొట్టింది. సో అందుకనేసి ఇప్పుడు ట్రావెల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను గైస్. ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? మదనపల్లి దగ్గర అయితే హార్సిల్ హిల్స్ అని ఉంటది. హార్సిల్ హిల్స్ కి అయితే వెళ్తున్నాను. దీన్నే ఇంకొక మినీ ఊటీ అని కూడా అంటారు. అది మీ అందరికీ తెలుసు. నేను ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏం లేదు. సో ఓన్లీ ఎంజాయ్ చేద్దాం నేచర్ ని. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. సో ఎక్కడన్నా టీ తాగేసి వెళ్దాం అనేసి చూస్తున్నాము. కానీ ఎక్కడ అయితే ఇంత పొద్దున్నే షాప్స్ అయితే ఓపెన్ లేవు. సో ఫైనల్ గా ఇక్కడైతే ఒక్కటే షాప్ ఉండే. సో ఇక్కడైతే టీ తాగేసి స్టార్ట్ అవుదాం మళ్ళీ. ఈ చలికి జర్నీ అయితే చేయలేకపోతున్నాము. చూసారు కదా ఎంత మంచు ఉందో. ఈ మంచుకి బండిలో వెళ్తుంటే చల్లగా గాలి తగులుతుంది. చాలా చలి పెడుతుంది అసలు. మదనపల్లి హైవే పక్కన టిఫిన్ అయితే ఉంది. సరే ఎలానో టిఫిన్ టైం అయింది కదా అనేసి టిఫిన్ తినేసి వెళ్దాం అనుకున్నాము. నేనైతే ఇడ్లీ వడ ఆర్డర్ ఇచ్చాను. తిన్నాను. టేస్ట్ అయితే ఉంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఇడ్లీ ఉంది. గట్టిగా ఉంది. రాయిలాగా గోడకేస్తే రిటర్న్ వచ్చేటట్టు ఉంది. సాంబార్ అయితే అప్పాల్సిన అవసరమే లేదు. అంత సప్పగా ఉంది. నా రేటింగ్ అయితే ఇక్కడ 5 స్టార్ రేటింగ్ ఇద్దాం అనిపించింది. 5 కి 5 టిక్ 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 టిక్. గైస్ ఇదే హార్సిల్ హిల్స్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి అయితే ఒక 500 మీటర్స్ కి వెళ్తే అక్కడైతే టికెట్స్ ఇస్తారు. ఎంట్రీ టికెట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. నోటీస్ బోర్డ్ అయితే ఉంది. సో టికెట్ ప్రైజెస్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో మేము కూడా అయితే టికెట్ తీసేసుకున్నాం. ది నేచర్ వెల్కమ్స్ us. వా 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 ఏమి గాలి వస్తుంది. చల్లగా గాలి తగులుతుంది ఫేస్ కి. నేచర్ లవర్స్ కమ్ ఆన్ గైస్. ఇది గాయస్ హార్సిల్ హిల్స్ కి వెళ్ళే రోడ్ లో పైన వరకు ఇంకా ఉంది హార్సిల్ హిల్స్ కొండ. బట్ వ్యూ మాత్రము ఏకదమ్ సూపర్ గా అయితే ఉంది. ఇక్కడ చూడండి వీళ్ళ ప్రేమలు చల్లకుండా ఎక్కడ చూసినా కానీ వీళ్ళదే ఉన్నట్టుంది ప్రపంచం మొత్తం. సో నేచర్ లో కూడా వీళ్ళు పాపం ఈ నేచర్ లాగా వీళ్ళ ప్రేమ కూడా వికసించాలి బాగా. ఏం పేరు అబ్బా? ముబ్బు హమ్మ మిస్ యూ అంట. ఇక్కడ చూడండి ముబారక్ షమ్మ మిస్ యూ. ఎక్కడ చూసినా మాత్రము ఆ కొండ మీద కనపడినా ఆ గుట్ట మీద కనపడినా ఇళ్ళవే ఉన్నట్టున్నాయి. సో మీలాంటి వాళ్ళ కోసం స్పాట్స్ కూడా మంచిగానే ఉన్నాయి ఇక్కడ హార్సిల్ హిల్స్లో. సో టైం బాగా స్పెండ్ చేసుకోవచ్చు వచ్చి. అంటే నా ఒపీనియను నేచరు బాగుంది. వచ్చి టైం స్పెండ్ చేసి మాట్లాడుకొని మంచిగా కూర్చొని టైం పాస్ చేసుకొని టైం స్పెండ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఎంజాయ్ చేయండి లైఫ్ని. లైఫ్ అనేది ఎంజాయ్ చేయడానికి. ఓకే, ఆల్ ద బెస్ట్. నీలగిరి చెట్లు అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా. కింద నుంచి పై వరకు ఎంత పెద్దగా ఉన్నాయి చెట్లు మాత్రం గాయస్. చాలా పొడవు ఉన్నాయి. లాస్ట్ టైం తలకోనలో ఎట్లయితే ఉన్నాయో సేమ్ అదే మాదిరిగా ఉన్నాయి చెట్లన్నీ కూడా. చాలా పొడవు ఉన్నాయి అసలు. స్పాట్కి అయితే వచ్చాం కదా. స్పాట్ బాగుంది. లొకేషన్ అయితే మాత్రం భలే ఉంది గాయస్. మీకు ఎలా అనిపిస్తుందో కానీ చూడండి అసలు మొత్తం గ్రీనరీనే. ఇక్కడికి రావాలనుకుంటే మెయిన్ డిసెంబర్ నుంచి మార్చి వరకు ఈ మధ్యలో వస్తే మాత్రం వింటర్ సీజన్లోనే రావాలి. సో మేము మార్నింగ్ వ్యూని మిస్ అయ్యాను నేను. మార్నింగ్ అయితే ఇదంతా మంచు, మొత్తం మంచుతో ఇదే అయిపోయి ఉంటుంది. చూడడానికి కొన్ని వ్యూ భలే ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఏంట్రా అంటే సన్సెట్ అండ్ సన్ రైజ్, ఈ రెండుటికి మాత్రము ఇక్కడ వ్యూ మాత్రం భలే ఉంటుంది.
సో నేను ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చాను, మనకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు, బట్ అప్పుడు వచ్చి చూశాను. వ్యూ అయితే భలే ఉండే. ఈ రోజు కూడా పొద్దున్నే వద్దాం అనుకున్నాం కానీ పొద్దున్న అయితే టైం సరిపోలేదు. సో లేట్ అయిపోయింది బాగా. సూర్యుడు కూడా పైకి వచ్చేసాడు. మనుషులు ఇక్కడ ఎండ ఎక్కువ ఉన్నప్పుడు కూర్చోవడానికి వాడు ఇట్లా గొడుగులు అయితే పెట్టారు. గొడుగులు బాగున్నాయి. వచ్చి కొంతసేపు రెస్ట్ తీసుకొని ఇక్కడ వ్యూని ఆస్వాదించవచ్చు. సో ఇక్కడ నుంచి కూర్చొని వ్యూ చూస్తే ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. ఎలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి కూర్చొని హ్యాపీగా వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. సో ఈరోజు ఇంకా నాకు తెలిసి ఈవినింగ్ ఎక్కువ వస్తారు అనుకుంటా, బట్ ఇప్పుడైతే కొంతమంది ఉన్నారు. సో ఈ వ్యూ నుంచి చూస్తే మాత్రం వ్యూ బాగా అనిపిస్తుంది కదా గైస్. ఇంకా లోపలికి వెళ్తే లోపల ఇంకా పార్క్ ఉంది. సో ఆ పార్క్ గురించి చూపిస్తాను. పార్క్ గురించి బాగుంటుంది. సో మెయిన్లీ కాన్సెప్ట్ ఏంటంటే నేచర్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. గ్రీనరీని, పీస్ఫుల్ మైండ్, సౌండ్స్, ఓన్లీ పక్షుల సౌండ్, ఇవి తప్పించి ఇక్కడ ఏముండదు. సో జస్ట్ అలా ఒక చెట్టు కింద పడుకున్నా కానీ నిద్ర వచ్చేస్తుంది. సో అంత కూల్గా ఉందన్నమాట. ఇక్కడ రూమ్లు గీములు కూడా ఉన్నాయంట. సో రూమ్లు బుక్ చేసుకోవచ్చు, ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ఒకరోజు వీకెండ్ సాటర్డే సండే వచ్చినామంటే రూమ్లు బుక్ చేసుకొని ఇక్కడే కూడా స్టే చేయొచ్చు. శనివారము ఆదివారము స్టే చేసి లొకేషన్ మొత్తం ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఎంత చల్లగా ఉంది తెలుసా. ఈ చల్లదనము నాకు తెలిసి ఏసీ కూడా కొంచెం టైం తర్వాత స్వెటింగ్ వస్తుంది. ఈడ అట్లా ఏం లేదు తెలుసా. అసలు పోతా ఉంటే చల్లగా గాలి తగులుతా అంటే చాలా బాగుంది అసలు ఫీలింగ్ అయితే. ఇంత ఎండలో కూడా అంటే సన్ లైట్ కూడా పడుతుంది, అయినా కానీ కూల్గా ఉంది. ఇదైతే పార్క్ అయితే ఎంట్రీ టికెట్ కొని తీసుకున్నాము. సో ఇప్పుడైతే మనం పార్క్లోకి వెళ్ళిపోతాము. పార్క్ ఎంట్రీ ఇలా ఉంది. లోపల ఇంకా బోటింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి, చూద్దాం. ఈము కోడి ఇది చూడండి ఎట్లున్నాయో. ఎందుకు ముక్కు చూడ ఎంత ఉంది ఇది. కింద ఏంది పిల్ల అంత చిన్నగా ఉంది. అది గైస్ సంగతి. ఎక్కువ క్రౌడ్ అయితే లేదు. సో ఎక్కువ క్రౌడ్ లేకపోతేనే నాకు నచ్చుతుంది. పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి. ఎక్కువ క్రౌడ్ వచ్చింది అనుకోండి బ్యాక్ అని ఉంటుంది. సో ఇప్పుడే బాగుంది. సో మీరు రావాలనుకుంటే మాత్రం సాటర్డే సండే రండి. ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, లొకేషన్ బాగుంటుంది. పిల్లలను తీసుకొని రావచ్చు. పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచిగా ఉంది. ఫ్యామిలీతో రావచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు. నాలాంటి వాడికి మాత్రం ఇట్లా సైలెంట్గా ఉంటేనే బాగుంటుంది. వినడానికి నేచర్ సౌండ్స్, చల్లగా గాలి. ఓకే చూడు, బాతులు అరుస్తున్నాయి, స్వాగతం చెప్తాను రా అనేసి వెళ్తా. నిజంగా చెప్పాలంటే ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి. అసలు ఈ చెట్లు గ్రీనరీ మాత్రము అసలు వేరే లెవెల్. అసలు ఈ ఫీల్ ఎక్కడ రాదు అసలు.
గాయ్స్, సో ఇది పార్కు. సో పార్క్లోకి రావాలంటే ఎంట్రీ అయితే 25 రూపీస్ పర్సన్కి ఉంది. సో టికెట్ తీసుకొని లోపల ఇంకా టైమింగ్ అయితే ఏమి ఇవ్వలేదు. సో అన్లిమిటెడ్ టైము ఈవినింగ్ వరకు. సో పార్క్ మొత్తము తిరిగి చూడొచ్చు. అక్కడక్కడ పక్షులు అవి పెట్టారు కదా, నెమల్లో ఉన్నాయి లోపల. బట్ కానీ అడవి అంత బాగుంది. కానీ నాకు అనిపించింది ఏంటంటే వాటిని చూసినప్పుడు అవి కూడా బయట తిరిగితే బాగుంది అనిపించింది. కానీ మనుషుల సాటిస్ఫాక్షన్ కోసం కొన్ని ఉండాలి లోపలనే. సో బాగుంది, పీస్ఫుల్గా ఉంది, కూల్గా ఉంది, సైలెంట్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నారు పార్క్లో మనుషులు కూడా, కానీ వినిపిస్తలేదు మాటలు కానివ్వండి. పీస్ఫుల్గా ఉంది లొకేషన్ మాత్రం. పడుకోవాలా కొంచెంసేపు ఏడన్నా పడుకొని లేచిపోవాలి, మళ్ళీ సాయంత్రంగా ఇంటికి పోవాలా. సో ఇంకా ఉంది చూసేది, బోటింగ్ ఉంది. సో బోటింగ్ దగ్గరకు ఒకసారి వెళ్ళి అక్కడ చూద్దాము. బాగుంది ఏరియా. ఐ లవ్ ఫారెస్ట్ అంటే, ఐ లవ్ నేచర్. కాఫీ గార్డెన్ అంట, కాఫీ తోట ఉంది. కాఫీ తోట కొంచెం చూసేసి తర్వాత మనము బోటింగ్ దగ్గరికి వెళ్దాము. ఇప్పుడైతే ఇక్కడికి వెళ్దాం రండి. తెలుసా ఈ ఆకులు చూడు ఎట్లున్నాయో, ఎల్లో కలర్లో ఉన్నాయి. కాఫీ తోట అంటే నేను లోపల ఏమన్నా కాఫీ మొక్కలు ఉన్నాయేమో అనుకున్నా. కాదు, అక్కడ ఒక షాప్ ఉంది. ఆ షాప్లో కాఫీ అమ్ముతారంట. నేను ఇంకా తోట ఉందేమో అనుకుంటా. ఓకే, పడుతున్నాయి. ఏం కాయలు ఏమో ఉన్నాయి పైన కాయలు. ఏదో ఒక కాయ కూడా కనపడలేదు. చూద్దామంటే నేను బొరకాయలు ఇవి కాయలు పలిచేసినట్టున్నాయి. సో పార్కులో ఎవరో ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. వచ్చి పార్కుని ఎంజాయ్ చేయకుండా ఫోన్లో చూసుకుంటూ ఉంటారు. ఈ ఫోన్లు ప్రపంచాన్ని పక్కన పెట్టేసి ఈ గ్రీనరీని ఆస్వాదిస్తూ ఉంటే ఎంత బాగుంటుంది తెలుసా ఫీల్. మనం బోటింగ్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. బోటింగ్ అయితే భలే ఉంది. సో బోటింగ్ చూపిస్తాను. ఇక్కడ కూడా ఏదో ఉంది. రూములు మాత్రం ఎక్కడికక్కడ ఉన్నాయి. మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేసి మనకి ఎన్ని రోజులు, 2 రోజులు, 3 రోజులు కావాలంటే తీసేసుకోవచ్చు. రూమ్లు అయితే బాగున్నాయి. సో అక్కడ ఉంది బోటింగ్, వెళ్దాం. ఇవన్నీ గెస్ట్ హౌస్లే. ఇది వచ్చేసి స్టడీ సెంటర్ అంట, నేచర్ స్టడీ సెంటర్ అంట. వావ్, ఒకసారి వెళ్ళాలి దీని లోపలికి. ఓపెన్ ఉందో క్లోజ్ ఉందో తెలీదు. నేచర్ స్టడీ సెంటర్ అంటే మాత్రం మనం కూడా వెళ్ళి ఒకసారి బుక్ చదువుతాం ఏమన్నా ఉంటే. కానీ గైస్ ఇక్కడ గెస్ట్ హౌస్లు మాత్రం మస్తు ఉన్నాయి, రూములు కూడా మస్తు ఉన్నాయి. మరి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చో లేదో తెలియదు. బట్ కాకపోతే ఇక్కడికి వచ్చి మాత్రం డైరెక్ట్ మాట్లాడుకొని తీసేసుకోవచ్చు. లాక్ ఉన్నట్టుంది. బోటింగ్ అయితే ఇప్పుడేం చేస్తా లేనట్టుంది. మేబీ సాటర్డే సండే అయితే బోటింగ్ బాగుంటుంది. బోటింగ్ అయితే ఇప్పుడు లేదు. కొంచెంసేపు పడుకుంటా నేచర్లో, మంచిగా ఉంటుంది. స్టాండ్ కూడా ఉంది బాగా. ఏ టెన్షన్ లేదు, ఏ ప్రాబ్లం లేదు. పీస్ఫుల్ మైండ్, పీస్ఫుల్ లొకేషన్, ఎంజాయ్మెంట్ ఓన్లీ విత్ నేచర్. మీకు ఎక్కడ దొరకదు, ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. సో తప్పకుండా హార్సిల్ హిల్స్కి రండి, ఎంజాయ్ చేయండి, వెళ్ళండి. రావచ్చు వీకెండ్ హ్యాపీగా. చలో గాయస్, చూసారు కదా మాండ్లు చూడండి ఎంత బాగున్నాయి. అసలు పెద్ద పెద్ద మాండ్లు చాలా లావు ఉన్నాయి. సో పీస్ఫుల్ మైండ్. సో మన మైండ్లో ఉన్న స్క్రాప్ మొత్తం బయటపడేసి ఎప్పుడు వీకెండ్ ఒకసారి మాత్రం ఇట్లా నేచర్లోకి వచ్చి ఎంజాయ్ చేయాలి. సో ఎంజాయ్ చేస్తే మళ్ళీ ఫ్రీగా ఫ్రెష్గా ఉండొచ్చు. సో తప్పకుండా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. యాక్చువల్లీ క్యాంపింగ్ వీడియోలు చేసి నాకు కూడా కొంచెం బోర్ కొట్టింది. ఎప్పుడు క్యాంపింగ్ వీడియోలో నేను అనేసి, అందుకని ఈరోజు నేచర్లో ట్రావెల్ చేద్దామనేసి నేచర్తో, సో నేచర్కి అయితే వచ్చాను హార్సిల్ హిల్స్కి. సో మీరు కూడా రావచ్చు. మీకు వీడియో చూసి నచ్చితే వాతావరణము, లొకేషన్ అంతా మీరు కూడా రండి. వచ్చి మాత్రము నేచర్ని ఎంజాయ్ చేసి వెళ్ళండి. ఇది వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే నేచర్ బాగుంది. సో ఇంకా కంటిన్యూ వీడియోనే తీస్తూ ఉంటే నేను కూడా ఎంజాయ్ చేయలేనేమో అనుకుంటున్నా. సో కొంచెంసేపు పీస్ఫుల్గా కొంచెంసేపు టైం స్పెండ్ చేసి సో ఈవినింగ్ వరకు ఉండి వెళ్దాం అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.